తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ఈ 2026 సంవత్సరంలో అత్యంత వేడుకగా భక్తజన సందోహం మధ్య మొదలైంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో, ఈ మహా జాతరలో భక్తులు వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చి, లక్షలాదిగా తరలివచ్చి ఇక్కడ కొలువైన ఆ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటూ ఉంటారు. ఎప్పుడు లేని విధంగా ఆ సమ్మక్క సారలమ్మలు వెలిసిన ఈ క్షేత్రంలో ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడి జీవన సంస్కృతి ప్రతిబింబించేలా, ఆదివాసీల వారి యొక్క ఇక్కడి జీవన విధానాన్ని, ఈ ప్రదేశాన్ని కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కూడా తీర్చిదిద్దారు. ఇక్కడి ఆదివాసీల ఆ జీవనాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ ప్రభుత్వం ఎంతో దీన్ని ఘనంగా ఇక్కడ ఎంతో వేడుకగా నిర్వహిస్తుంది. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులందరూ కూడా ఆదివాసీలు కొలువై ఉన్న ఈ ప్రాంతంలో శక్తి స్వరూపులైన ఆ అమ్మవారు సమ్మక్క సారలమ్మలుగా కొలువై ఉన్న ఈ ప్రదేశాన్ని అంతే భక్తి తన్మయత్వంతో వీక్షిస్తూ ఉన్నారు. ఆదివాసీ ఇక్కడి ఆ మహిళలను కూడా అంతే అందంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు. వారి యొక్క జీవన శైలి ప్రతిబింబించేలా ఇక్కడ తీర్చిదిద్దిన విధానాన్ని కూడా మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. వీరి యొక్క సాంప్రదాయం డోలు వాయించడం, దానికి తగ్గట్టుగా నృత్యం చేయడం, ఇలాంటి హావభావాలు పలికించి వారి యొక్క వేషధారను కూడా ఇక్కడ మనం వీక్షించవచ్చు. అడవి ప్రాంతం అనగానే ఆ వన్యప్రాణులకు నివాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఆ వన్యప్రాణులుగా మనం చెప్పుకునే గజరాజు, ఆ పులి, ఎలుగుబంటి, వివిధ రకాలైన ఆ పక్షులు కూడా మనం ఇక్కడ వీక్షించవచ్చు. 2026 సంవత్సరంలో అత్యంత వేడుకగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరను వీక్షించడానికి వస్తున్న ఆ భక్తులందరికీ కూడా ఇక్కడి జీవన సంస్కృతి శైలిని భక్తులందరికీ అగుపించేలా ఇక్కడి చిత్రకారులన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై తనను నిత్యం కొలిచే భక్తులు వివిధ సందర్భాల్లో ఇబ్బందులు పడతారో అప్పుడు ఆ భగవంతులు వివిధ అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ గావిస్తూ ఉంటారు. అలాంటి ఆ ప్రదేశమే తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతర. మేడారం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ సమ్మక్క సారలమ్మ. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మానవ రూపంగా ఇక్కడ 2 అవతారాలుగా సమ్మక్క సారలమ్మలుగా ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఇక్కడ జన్మించి దుష్ట సంహారం గావించిన ఆ జగజ్జనని ఇక్కడ కొలువై ఉంది. అందుకే ఈ ప్రాంతం అంతా కూడా 2 ఏళ్లకు ఒక మారు ఆ తల్లులకు ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. తమను సంరక్షించడానికి వచ్చిన ఆ తల్లులను సమ్మక్క సారలమ్మలుగా ఇక్కడ భక్తులందరూ పిలుచుకుంటూ ఆ అమ్మవార్ల నామస్మరణ జరుపుతూ ఎత్తు బంగారంగా ఆ బెల్లాన్ని సమర్పించు తమ కోరికలన్నీ నెరవేర్చమని ఆ అమ్మకు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ కానుకలన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. తెలంగాణ కుంభమేళగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఈ మహావేడుకకు పిల్ల పాపలతోటి, కుటుంబాలతో కలిసి వస్తూ ఉంటారు. మేడారం 2026 సంవత్సరంలో ఈ మేడారం జాతర ఎంతో వైభవంగా కన్నుల పండుగ జరుగుతోంది. ఎటు చూసినా భక్తులతోటి కిటకిటలాడుతోంది ఈ ప్రాంతం అంతా కూడా. ఎక్కడైతే అన్యాయం హెచ్చుమీరిపోతుందో, ఎక్కడైతే అరాచకం రాజ్యమేలుతుందో అప్పుడు ఆ దేవుళ్ళు దుష్ట సంహారం గావించడానికి మానవులుగా జన్మించి అక్కడ సంహరించి వారిని సంరక్షిస్తూ ఉంటారు. తీర్థయాత్రల ఛానల్లో మనం వీక్షిస్తూ ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ జగజ్జనని అయిన అమ్మవారు ఇక్కడ ఒకే రూపంతో 2 పేర్లుగా పిలుచుకునే ఆ తల్లి కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రమే మేడారం. దుష్ట సంహారం గావించిన ఆ తల్లికి భక్తులు నీరాజనాలు పలుకుతూ బంగారాన్ని, బెల్లంగా పిలుచుకునే ఆ బంగారాన్ని మొక్కులుగా సమర్పిస్తూ ఉంటారు. పిల్ల పాపల్ని, కుటుంబాన్ని చల్లగా చూడము, మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ ఆ సమ్మక్క సారలమ్మలకు కూడా భక్తితో మొక్కుకుంటూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వయం వ్యక్తంగా వెలిసి కుంకుమ భరిణ రూపంలో
ఆ తల్లి జగజ్జనని కొలువైన మహాపుణ్యక్షేత్రం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఏ అవతారాలు తీసుకున్నా ఆ తల్లి చెంచులక్ష్మిగా, ఆది దేవతగా కూడా కొలువై, పద్మావతిగా కూడా మానవ కన్యగా జన్మించి దుష్ట సంహారం గావించి భక్తులను కాపాడుకుంటున్న పుణ్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్లకో మారు జరిగే మేడారం జాతర. మేడారం జాతర 4 రోజుల పాటు 2 ఏళ్లకో మారు వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ జాతరలో మహా ముఖ్య ఘట్టంగా మొదటి రోజు ఆ సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తారు. రెండవ రోజు సమ్మక్కను ఆ గద్దెలపైకి తీసుకువచ్చి కొలువు తీర్చిన అనంతరం భక్తులు మొక్కులన్నీ చెల్లించుకుంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తుల చేత ఈ ప్రాంగణంతో కూడా కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా అమ్మవారి నామస్మరణ. ఇక్కడ ఆ గుడిగా పిలుచుకునే ఆ అమ్మవార్లకు గద్దెలను నిర్మించి భక్తులు సమర్పించే కానుకలన్నింటినీ కూడా ఆ తల్లికి చేరవేస్తూ ఉంటారు. కుటుంబం మొత్తం కూడా కలిసి వచ్చి ఆ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటూ ఉన్నారు. ఏం పేరు నీ పేరు? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఓకే, ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు? సమ్మక్క సారలమ్మల గురించి నీకు తెలుసా? ఏం తెలుసు చెప్పు. ఎక్కడికి? మేడారానికా? ఈ మేడారానికి ఎన్నోసార్లు నువ్వు రావడం? 5 సార్లు వచ్చినావా? ఓకే, ఏమని మొక్కున్నావు అమ్మవారు? అమ్మ మీ పేరు? మీరు ఎప్పటి నుంచి అంటే ఇక్కడ మేడారం రావడం ఎన్నోసారి? ఓకే, ఆ సమ్మక్క సారలమ్మల గురించి మీ మాటల్లో. చాలా మహిళల తల్లి, మంచి అమ్మ. అసలు మనం ఏది అనుకుంటే అది అవుతుంది. తల్లి దగ్గర మొక్కిన మొక్కు తీర్చుతుంది ఆ తల్లి. మహాశక్తివంతురాలు. అవునా? ఓకే, అంటే మీరు అమ్మవారిని ఎలాంటి కోరికలు కోరుకున్నారు ఇదివరకు? మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా. మరి ఆ తల్లి నెరవేర్చిందా? నెరవేర్చింది. జాగా కొనుక్కోవాలనుకున్నా, కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, వచ్చింది. మరి ఆ తల్లికి ఎలాంటి మొక్కులు చెల్లించారు? నా ఎత్తు బంగారం ఇచ్చిన, అమ్మవారికి మేకను కోసిన, ఎత్తు బంగారం, ఒడి బియ్యం పోసిన. నా ఎత్తు బంగారం. ఎత్తు బంగారం అంటే నిలువెత్తు. నేను నా ఎత్తు అంటే బంగారం అంటే బెల్లం. బంగారం, బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తూ ఉంటారు. ఏమనిపిస్తుంది అంటే ఇంత మహాజాతర 4 రోజుల పాటు జరుగుతాయి కదా, ఇంత లక్షల మంది జనాలు వస్తారు, మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అమ్మ అంత మహిమగల తల్లి కాబట్టి ఇంతమంది